హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానుస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్ నేతి బొబ్బట్లు మృదువుగా మరింత కమ్మగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ విధంగా చేస్తే బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అయిపోతాయి. ఏ పండగకైనా ఏ సందర్భంలో అయినా బొబ్బట్లు చేయాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. నోట్లో వెన్నలా మృదువుగా కరిగిపోతాయి. మరి ఈజీగా చేసుకుని ఈ బొబ్బట్లు సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, మైదాపిండి, నెయ్యి, ఇలాచీ పౌడర్, ఆయిల్, సాల్ట్ ఇవి పక్కకు తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు వేసుకుని 2 సార్లు కడుక్కొని నీళ్ళని పోసి 1 గంట పాటు నాననివ్వండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. తర్వాత ఆ వాటర్తోనే కుక్కర్లో వేసి కుక్కర్ని మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికేలోపు పిండిని కలుపుకుని తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. పిండిని బాగా కలిపిన తర్వాత వాటర్ తీసుకుని కొంచెం పోసుకుని సాఫ్ట్ చపాతీ పిండిలా మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా ఉండాలి. పూర్ణం రెడీ అయ్యేలోపు ఈ పిండి అనేది బాగా నాని కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా కలిపిన పిండిని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఒక కళాయిలోకి తీసుకోండి. దీనిలోనే 1 కప్పు బెల్లం వేయండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తురుముని తీసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే కొంచెం బెల్లం వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పాకం పట్టుకోండి. ఈ పూర్ణం అనేది ప్యాన్కి అంటుకోకుండా నెయ్యిని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఈ పూర్ణం అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ పూర్ణాన్ని కొంచెం సేపు చల్లారనివ్వండి. తర్వాత బొబ్బట్టుకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని చిన్న సైజ్ అంతా తీసుకుని మనం ఏ సైజు అంతే పిండి ముద్దను తీసుకుంటామో అదే సైజు పూర్ణాన్ని తీసుకోండి. రెండింటిని సేమ్ సైజులో తీసుకుంటే చాలా ఈజీగా బొబ్బట్టుని ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత బొబ్బట్లు చేయడానికి ఒక ఆయిల్ కవర్ని తీసుకున్నాం. ఇలా ఈ విధంగా రౌండ్ బాల్ కింద చేసి ఆయిల్ కవర్ మీద పెట్టి స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుని కవర్ను మూత పెట్టి ఈ విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బొబ్బట్టుని ఆ ప్యాన్ పైన వేసి కాల్చుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోండి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా ఇదే విధంగా కాల్చుకోండి. ఈ విధంగా రెండు పక్కల మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఈ బొబ్బట్లకి నెయ్యిని ఎంత అప్లై చేస్తే అంత రుచి అనేది వస్తుంది. ఈ విధంగా కాలిన బొబ్బట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగతా వాటిని కూడా కాల్చి తీసుకోండి.
అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుని వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.